హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీగా కురిసినటువంటి వర్షాలు, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడితే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మరొకసారి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అయితే ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్నటువంటి 24 గంటల తర్వాత భారీ వర్షాలు నమోదు కానున్నాయి. డిసెంబర్ 8 నుంచి కూడా అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మరొక తుఫాను కూడా ఏర్పడే ప్రభావం ఉంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి. హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, పంజాగుట్ట, ఆదిబట్ల, గట్కేసర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. ఇకపోతే మనకి రాయలసీమ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.